హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా హనీయూమ్. ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో. ఈ పుదీనా పచ్చడిని చాలామంది చాలా రకాలుగా చేస్తారు. ఒక్కసారి నేను చేసిన పద్ధతిలో చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. పుదీనా పచ్చడి తయారీకి ముందుగా నేను ఇక్కడ మీడియం సైజు 3 కట్టలు తీసుకున్నాను. లేత కాడలతో సహా ఆకుల్ని తుంచుకోవాలి. శుభ్రంగా 1కి 3 సార్లు కడగాలి. ఆకు ఎంత ఉన్నదనేది చూస్తున్నాను. నా చేత్తో 2 గుప్పుల్లాగా అయితే వచ్చింది. శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ పుదీనాని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల తెల్ల నువ్వులు వేసుకోండి. మంటని సిమ్ ఫ్లేమ్ లో పెట్టుకొని నువ్వులు మాడకుండా దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా దోరగా ఫ్రై అయిపోయిన తర్వాత ఏదైనా ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో 1 టీ స్పూన్ నూనె వేసుకొని అందులో కొద్దిగా మెంతులు వేసుకోండి, చిటికెడు. అందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ పండిన పచ్చిమిర్చి వేసుకుంటున్నాను, లేదా మీరు పచ్చివి కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ పచ్చిమిరపకాయలు ఒక 15 వరకు అయితే వేసుకున్నాను. పచ్చిమిరపకాయలు వేసేటప్పుడు కట్ చేసుకొని వేసుకోండి, లేదంటే పేలి మన చేతుల పైన పడతాయి. పచ్చిమిర్చి కొంచెం లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పుదీనా ఆకు మొత్తాన్ని వేసుకోవాలి. పుదీనా ఆకు వేసేసుకున్న తర్వాత ఇందులోనే చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా వేసుకోండి. ఇలా ఎడదీసి వేసుకోండి. కారానికి సరిపడా పులుపు అనేది ఉంటేనే పచ్చడి టేస్ట్ అనేది బాగుంటుందండి. చింతపండు కూడా వేసేసుకున్న తర్వాత ఫ్లేమ్ ని సిమ్ లోనే పెట్టుకొని పుదీనా అనేది నూనెలో బాగా ఫ్రై అయిపోవాలన్నమాట. అలా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు చూడండి, ఈ విధంగా నూనెలో బాగా పుదీనా ఫ్రై అయిపోవాలన్నమాట. ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా వేడి చల్లారనివ్వండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై చేసుకున్న నువ్వులు వేసుకొని ఫస్ట్ వాటిని మెత్తగా మిక్సీ పట్టించేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి పుదీనా ఉంది కదా, వాటిని మొత్తాన్ని వేసేసుకోండి. ఇందులోనే మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి. ఇలా మిక్సీ పట్టించుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు కొద్దిగా నీళ్ళు వేసుకోండి. మరీ మెత్తగా కాకుండా మనం రోట్లో రుబ్బుకుంటే పచ్చడి ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా వచ్చేటట్లు మిక్సీ వేసుకోవాలి. అంటే కొంచెం బరకగా ఉండేలాగా కొంచెం కోర్సుగా మిక్సీ వేసుకోండి. ఈ విధంగా మిక్సీ పట్టించుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని పక్కన పెట్టుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ కాస్త వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు సరుకులు వేసుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని తర్వాత ఒక 4-5 వెల్లుల్లిపాయలు కచ్చాబచ్చాగా దంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత తుంచుకున్న 2 ఎండుమిరపకాయలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాతనే మనం మిక్సీ వేసుకున్న పచ్చడిని ఇందులో వేసుకుని కలుపుకోవాలి. తాలింపు సరిగా వేగకుండా పచ్చడిని అందులో వేసుకుంటే టేస్ట్ అనేది బాగోదండి. ఈ విధంగా తాలింపు బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పచ్చడిని వేసుకొని తాలింపులు అంతా బాగా కలిసిలాగా కలుపుకున్న తర్వాత పచ్చడిని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. మనకి ఇంకా పుదీనా పచ్చడి రెడీ. ఇలా చేసుకున్న పచ్చడిని వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తినండి, కమ్మగా తినేయవచ్చు. ఎంత బాగుంటుందో. మరి ఈ పచ్చడి రెసిపీ మీకు నచ్చితే కనుక మీరు తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందనేది నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి. మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం మా హనీయూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.